ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను 2600 సంవత్సరాల నాటి అత్యంత పురాతనమైన గుడిమల్లం టెంపుల్ను దర్శించడానికి వచ్చాము. ముందుగా ఈ ఆలయం యొక్క చరిత్రను తెలుసుకుందాం. ఈ ఆలయం పేరు శాసనాల్లో పరశురామేశ్వర ఆలయం అని ప్రస్తావించబడింది. ఈ ఆలయ గోడలపై, ఆలయ ప్రాంగణంలోని రాతి పలకలపై పల్లవ, యాదవ, దేవరాయుడు, గంగ పల్లవ, బాణ, చోళ కాలానికి చెందిన అనేక శాసనాలు ఉన్నాయి. ఈ దేవాలయం క్రీస్తు శకం 2వ శతాబ్దానికి చెందినదిగా ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ధృవీకరించారు. ఈ ఆలయానికి పరశురామ క్షేత్రం అని పిలవడానికి ఇక్కడ దొరికిన శాసనాలలో వివరణ ఉంది. పూర్వం పరశురాముడు తన తండ్రి ఆజ్ఞ మేరకు తన తల్లి శిరస్సును ఖండించాడు. ఇలా స్త్రీ హత్యా పాతకంతో బాధపడుతూ ఉండేవాడు. తన తండ్రి సూచనల ప్రకారం ఇక్కడ ఉన్న కొలనులోని పుష్పాలతో శివుణ్ణి సుదీర్ఘ కాలం పాటు పూజించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడ ఉన్న శివలింగం పురుషాంగం రూపంలో దర్శనమిస్తుంది.